మాట్లాడతాం సార్. ఒక మాట మేము 17,000 మూడు మేనిఫెస్టోలు పెడదాము. మేమేం చేసాము, మీరేం చేశారు మాట్లాడదాం. ఇప్పుడు ఒక పాయింట్ మీకు క్లారిఫై చేస్తాను. చెప్పండి సార్, చెప్పండి సార్. 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రండి. కట్టిన ఇళ్ళు అండి కూలిపోతున్నాయి, అలాట్మెంట్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అయిపోయింది. దళిత బంధు అని పెట్టిండ్రు, బీసీ అది ఎవరికి ఇస్తుండ్రో ఎంతమందికి ఇస్తుండ్రో క్లారిటీ లేదు, అయిపోయింది. మొన్న మేనిఫెస్టోలో మేము పెట్టిన దాంట్లో మీరు పెట్టిన దాంట్లో ఏం తేడా ఉందండి? మేము 15,000 అంటే మీరు 15,000 ఎంట్రీ, మీరు 16 రూపాయలు, 4,000 ఇస్తామంటే 4,016 రూపాయలు. ఇట్లా మీరు దానికి ఇచ్చింత మీరు ఎట్లా ఇద్దాం అనుకున్నారు? మేము మీరైతే అధికారులు ఉన్నారు కదా. సరే మేము ఒక్క మాట సార్, 100 రోజులు రుణమాఫీ ఇస్తా అని, రుణమాఫీ 1,00,000 రూపాయలు ఇమీడియట్ గా ఇస్తా అంటే 2014 ఎన్నికల్లో రుణమాఫీనే పనిచేసి గెలిచిండ్రు కేసీఆర్ గారు. 4 సంవత్సరాలకు ఇచ్చిండ్రు, అయిపోయింది. రెండోసారి 4వ సంవత్సరం ఇచ్చిండ్రు, అది 4 సంవత్సరాలు ఇవ్వడం బాగాలేదని 4 ఇంట్రెస్ట్ పోయింది. 1,00,000, 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అని చెప్పినాం. 25,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా, ఒక అటిట్గా 25,000 కోట్ల రూపాయలు మీరు చూసుకోండి అకౌంట్స్లో పడ్డాయి. మిగిలిన వాటికి కూడా పాసిబిలిటీ ఉన్నాయి, అన్నీ కూడా కంటిన్యూషన్ ఇస్తున్నాం. ఏదన్నా కంట్రీలో ఎక్కడన్నా 25,000 crores ఇచ్చినటువంటి స్టేట్ ఉందా? మేము ఇవ్వలేదు అంటే ఒక మేజర్ అచీవ్మెంట్, పెద్దది చేయాల్సి వచ్చింది. దానివల్ల కొంత ఆలస్యమైంది. రైతు భరోసా ఇమీడియట్గా మన 26 జనవరి రోజు స్టార్ట్ చేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావద్దని మండలానికి ఒక విలేజ్ పెట్టి చేసి కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. అది కూడా రైతు భరోసా ఇవ్వరు, 2 ఎకరాలకే ఇస్తారు, 3 ఎకరాలకే ఇస్తారు, ఇవ్వరని చెప్పినారు. అందరికి ఇస్తా అని చెప్పింది కదా. వ్యవసాయానికి యోగ్యమైన భూమి, అన్నిటికీ సేద్యమవుతున్న భూమి కాదు, యోగ్యమైన భూమి అన్ని ఇస్తారని చెప్పారు. అయిపోయింది. అంటే సేద్యానికి యోగ్యం అంటే ఇప్పుడు నేను వ్యవసాయదారుని, బేసిక్గా 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను. మీరు ముందు వర్షాకాలం పంట వేస్తారు, ఇప్పుడు మీరు పంటకు సర్వేకి పోతే అక్కడ ఏమి ఉండదు. పత్తి కానివ్వండి, కంది కానివ్వండి, పెసర కానివ్వండి, కొన్ని ఉంటాయి కదా సీజనల్ క్రాప్స్, ఈ సీజన్ ఉండవు. ఒక వరి పొలం మాత్రమే కనబడతాయి. వర్షాకాలం వర్షాధార పంటలు వేస్తారు కదా, ఇవి ఉండవు. అయితే వాటికి మరి ఇప్పుడు లేదు అని చెప్పి ఇవ్వరేమో అని అంటదనే వ్యవసాయానికి యోగ్యమైన భూమి అన్నారు. ఓకే, టెక్నికల్గా ఇది క్లియర్ అయిపోయింది. ఇది కూడా క్రాప్ ఉన్నా లేకున్నా వ్యవసాయానికి యోగ్యమైన భూమి అయితే ఇస్తారు. గుట్టలు, కొండలు, ఏదైతే కల్టివేషన్కు వీలు కాని భూమినే వాటి వరకు తీసేసి ఆ ప్రక్రియలో భాగం కొంత లేట్ అయింది. లేకపోతే 26 జనవరి ఇప్పటి వరకు పూర్తిగా అయిపోయేది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, వాళ్ళు తీసేసేది. దాంట్లో టెక్నికల్గా కొద్దిగా ప్రాబ్లం అయ్యి తీసేస్తుండ్రు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మొత్తం అమౌంట్ పడుతుంది. మీకు 6 గ్యారంటీలో ఉచిత బస్ ఇస్తున్నాం, మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు అందరికి ఇస్తున్నారు. ఇక మీకు ఉన్నటువంటిది మేజర్గా రైతు భరోసా పెన్షన్స్. రైతు భరోసాది కూడా 15 అన్నారు, ఇప్పుడున్న దాని ప్రకారం ఇచ్చి తర్వాత లోపు ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో చెప్పిండ్రు. ఓవర్ ది పీరియడ్ దాన్ని మేము రీచ్ అవుతామని. తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ఉన్న పెన్షన్స్ ఒకటి, మనం మహిళా ఆడవాళ్ళకి ఇచ్చే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే దాన్ని ఐడెంటిఫై చేయడానికి రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి విద్య ఇచ్చినాం. రైతు భరోసా మొన్న స్కీమ్ లాంచ్ చేసినాం. దాని విధి విధానాలు ఏర్పాటు చేసి దానికి కావాల్సిన స్క్రూటినీ చేసి మొన్న లాంచ్ చేసినాం. ఓకే సార్, ఇస్మాయిల్ గారు స్వీకరిస్తారు. అసలు ఈ దావోస్ పర్యటన అనేదే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న రచ్చ మరింత డైవర్ట్ అయిపోతుందా? అసలు సమస్య మూలం పడిపోతుందా?
అసలు ఏంటి ఇది వీళ్ళ స్ట్రాటజికల్గా ఎలా ఉంటుంది ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అసలు? రాజకీయమే కదండి, రాజకీయం లాగే ఉంటుంది. రాజకీయ పార్టీలకు పని కూడా అదే కదా. రాజకీయ పార్టీలు చేయాల్సిన ముఖ్యమైన పని కూడా ప్రజల సమస్యల కంటే, ప్రజలకు అవసరాలు తీర్చడం కంటే, ప్రజలకు దగ్గర కావడం కంటే, ప్రజల బాగోగులు చూడటం కంటే, ప్రజల అవసరాల్ని గట్టిగా గుర్తించి పరిష్కార మార్గాలు పెంచుకోవడం కంటే కూడా ఈ రాజకీయ రాద్ధాంతం ద్వారా రెగ్యులర్గా ప్రజల్ని దృష్టిని ఆకర్షించాలనే దాని మీద ఎక్కువ ఇప్పుడు ఫోకస్ చేసి ఉంటున్నాయి. అయితే దురదృష్టం అండి, ఇది చాలా దురదృష్టము. నేనేమంటున్నా అంటే కేవలం దావోస్ అంశం మీదనే కాదు, ప్రతి అంశం మీద కూడా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఒక పథకం ప్రవేశపెట్టడం, ఆ పథకాలని అమలు చేయడం, అమలు సరిగ్గా జరుగుతుందా లేదా, క్షేత్రస్థాయిలో దాకా అందుతున్నాయా లేదని ఒక పరిశీలించేటటువంటి చిత్తశుద్ధి నిజంగా ఇప్పుడున్నటువంటి అధికారుల్లో కానివ్వండి, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో కానివ్వండి, అది కొరవడుతుందనే ఒక బాధ నాకైతే ఉంది. అది కనపడుతోంది కూడా. ఇది జరగకూడదు. ఇట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా నేను భావిస్తాను. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాలు కొత్తగా ఇప్పుడు ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్నికల చుట్టే జరుగుతున్నాయి అనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడేం జరగట్లేదు. ప్రతి సందర్భంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం చేసిన పనిని మంచి పని కాదని వీళ్ళు అనడం, లేదు వాళ్ళు సమర్థించుకోవడం, ఇట్లా జరుగుతుంది. ఇదంతా కాలయాపనకు సంబంధించినటువంటి విషయం. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజలు ఆశించినటువంటి ఫలితం నెరవేరదు. ఏదైతే చెప్పి వచ్చారో ఆ వాగ్దానం నెరవేరకపోతే మళ్ళీ అబాస్ పాలవుతారు. వీటన్నిటినీ కొంచెం సోయి కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ వాటన్నిటిని విస్మరించి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇదంతా ఇట్లా ఉంటే దావోస్ కానివ్వండి, 6 పథకాల అమలుకు సంబంధించి కానివ్వండి, ఈ ప్రభుత్వం ఏదైతే గట్టిగా వాగ్దానం చేసి అధికారం గతంలో 10 సంవత్సరాల అధికారం ఉన్న టీఆర్ఎస్ను కాదని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన సందర్భం లోపల ప్రజలు ఊరికేనే ఏం అధికారం ఇవ్వలేదండి. వెరీ క్లియర్. ప్రజలు ఈ 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి చాలా అంశాలని పరిశీలించిన తర్వాతే ప్రజలు సరైన తీర్పునే ఇచ్చినారు. ప్రజలు తప్పు పట్టడానికి లేదు. అంటే వాళ్ళు ఎమోషన్తో వచ్చింది కాదండి, వెరీ క్లియర్. ఎందుకంటే ఎమోషన్తో రావడానికి ఇదే ప్రజా ఉద్యమాలు కాదు, ఇదే సెంటిమెంటల్ ఉద్యమాలు కాదు. ప్రజలు అన్నిటిని నిశ్చితంగా గమనిస్తారు. అయితే ఇక్కడ బాధ ఏంటంటే ఏదైతే ఆశించి బలంగా ఎక్కడైతే మోసపోయామో, లేకపోతే ఎక్కడైతే మేము సాధించుకోలేకపోయామో, ఇది వస్తే ఉంటుందని ఒక ఆశ ఉంది చూసారు. ఆశతో ఏదైతే ఎదురు చూసి చేశారో ఆ ఆశ నెరవేర్చే క్రమం లోపల కాలయాపన ఎక్కువగా జరుగుతూ ఉన్నదనే ఒక బాధ మాత్రం ప్రజల్లో ఉన్నది. నాకు కూడా ఉన్నది. నేనేమంటున్నానంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఎస్, దావోస్కి వెళ్తున్నట్టు మిత్రుడు కోటేడు గారు, మేము జర్నలిస్టులుగా ఉన్నాం కాబట్టి కొంచెం వ్యంగ్యంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేము సరిగ్గా కూడా చెప్తాం. కానీ సీరియస్గా తీసుకుంటే కనుక దావోస్కు ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, దాని పర్యటనకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశంలో భాగంగా మనం వెళ్ళిన తర్వాత ఎటువంటి ఫలితాలతో రాబోతున్నాం, దీనికి సంబంధించిన ఒక కొంచెం ప్లానింగ్ ఎక్సర్సైజ్ అయితే గవర్నమెంట్కి ఉంటుంది కదా. ఉండకుండా వెళ్తుందని వేగంగా వెళ్తారని నేను అనుకోను. ఆ వెళ్ళే క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనుకుందాం, నిపుణులు అనుకుందాం, లేదంటే నిష్ణాతులు అనుకుందాం, లేదా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు అనుకుందాం, లేదు రాజకీయాలకు సంబంధం లేనట్టు అనుభవజ్ఞులతో కూడా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. వేస్ట్జాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి సంబంధించిన అంశం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మొన్న ఉన్నటువంటి కేసీఆర్ సంబంధించి